ఇన్స్పెక్టర్ గారా ఏంది 4 రోజుల నుంచి వచ్చిందే పాలా? కలర్ఫుల్ అలమేలు పెద్ద వరకు అయినప్పుడు వీడికి ఎప్పుడైతే రెగ్యులర్ గా వచ్చేది కోతపెట్టి కోడిపెట్లకి టైం వేస్ట్ అవుతుంది ఇక్కడ. రాగిని దేవి భిన్నగా రెండేమే ఇన్స్పెక్టర్ కరెంటు స్తంభంలో నిలబడినాడు. నాకు ఎక్కువ జ్వరం నిలసలేకపోతున్నా. నిలసొచ్చింది నువ్వు కాదు కదా. ఏం చేయ తెల్లగాకి నీగిరాకేందా సార్ 3 రోజులు సార్. మహేంద్రకి చెవుల పూలా క్యా హై అలమేలు ఫీమేల్ అని ఫీల్ అవుతా ఉంటే చిప్ప చేతికి ఇస్తా అంటారే. ఓ వారం రోజులు లోపలెట్టి సాన పడితేనే దారికొచ్చి లొంగిద్దని నేను అనుకుంటా ఉండా. క్యా కరేంగే? అయ్యో ఏంది సార్ ఇది, ఓళ్ళు రారని తెలిసినా ఏటికి పిలుస్తారు. నీ కోసమే పుట్టిండేది, ఫ్రీగా ఉండది. ఏ ప్రియా వచ్చేసినాడే ప్రిన్స్ వెయిటింగ్. హాయ్ డార్లింగ్. ఏంది ఈ రోజు నువ్వేనా? వచ్చే మరే నువ్వు పోయా వెనకే సరే వస్తాగా. లేట్ చేయమాకేంది. తొందర ముఖ్యమైనది మర్చిపోయి వెళ్తున్నావు. ఏమా ఈ ఇన్స్పెక్టర్ను చూస్తే నీ తోటోళ్ళందరూ మందులేని రోగం ఉన్నోడు చూసినట్టే పారిపోతారు. నువ్వు మాత్రం ఈ ఓసీ గిరాకీ మీద ఓవర్గా పడిపోతున్నావేంది? అక్క కాసులు కురిపించే కస్టమర్ రావచ్చు, కానీ ఈ బావతో గడిపే కాసేపే ఆప్యాయత దొరికింది. పోలీసోడు పొత్తు కుత్తుకు మీద కత్తే. ఇది పొత్తు కాదు, ప్రేమక్క. ఏందయ్యో రైడ్కి రెడీ అయిపోయినట్టుండావు? మరే ఎన్కౌంటర్కి వెళ్తే టప్ టప్ అంటూ కాల్చి రావాలా. లొడలో మాట్లాడడం ఈ మహేంద్రకి ఏమాత్రం నచ్చదు. ఇదే కదయ్యా నీలో స్పెషాలిటీ. అబ్బో మనకన్నా ఎవడన్నా మెరుపులో వస్తే ఆడితే కూడా ఇట్టే బొంకుతావా? సుఖం కోసము భయంతోనూ నిన్ను పక్కన చేరలేదయ్యా. నువ్వంటూ నాకు పిచ్చయ్యా. ఏంది ఈ మహేంద్ర అంటేనా? గెల్లి జోడే ఈ మహేంద్ర. ఈ గల్లీ చూడంటేనే పిచ్చి. హీరోకి మాత్రమే హీరోయిన్ ఉండాలనా ఏంది? నువ్వు నా హీరో అయ్యా. ఇలా మీరు రన్ టైంలో బార్ రన్ చేయడానికి గవర్నమెంట్ పర్మిషన్ తీసుకున్నారా? లేదండి. ఏదో పర్మిషనా? ఈడెవడో కట్టుకుంటే పిల్ల పర్మిషన్ తీసుకోడు. అట్లా గవర్నమెంట్ కూడా పర్మిషన్ తీసుకోవాలనా? ఏంది ఎర్రపోసి వచ్చినా? చూడబ్బా, వచ్చినామా వేసినామా పోయినామా అని ఉండాలా. నో క్వశ్చన్స్. అడిగేది మిమ్మల్ని చెప్పండి. ఏబా ఏంది కలర్ గా ఫిట్ గా ఉండనన్న కొవ్వులో మాట్లాడుతూ ఉండవా? ఈడెవుడు ఎవడిని చూసి భయపడ్డావు. ఈడ నడిచేది పెద్ద రాజ్యం కాదబ్బా. రాజ్యమా? ఏది మన మనమేగల రాజ్యమా? ఏంటే మెడతో కూడా చెప్తారు మూసుకోరా. చెప్పేది విను. ఈ పెద్దన్న చిన్న ఎవడైనా నాకు అనవసరం. చిన్న పిల్లలకి ఆల్కహాల్ అమ్మటం చట్ట ప్రకారం తప్పు. తప్పుగా మాట్లాడుతున్నావు. ఎవరబ్బా నువ్వు? పోలీస్. పోలీసు నువ్వా? ఏ ఊరి స్టేషన్ పోలీసు? ఈ ఊరి స్టేషన్ కి కొత్తగా వచ్చిన ఎస్ఐని. చూడబ్బా, ఇది పెద్దన్న అంగడి. సార్ సార్ నీ మీద నిజంగా నాకు తెలీదు. నన్ను ఉతికేస్తామని తెలుసుంటే నీ పాడు నానబెట్టుండేవాడే కాదు. కళ్ళు తెరవండి సార్. ఎవరు బాధే? కొత్తగా వచ్చిన ఎస్ఐని. విజయవాడ నుంచి వచ్చాను. బెజవాడ నుంచా? ఆడ కొత్త సినిమాలు రిలీజ్ కదా? లాకప్ లో క్రిమినల్స్ అని పెట్టాను. ఎఫ్ఐఆర్ రాయండి. అరే ఏందబ్బా, నేనే సారదాగి సైకిల్తో ఎప్పుడు డాన్స్ ఆడతామని చూస్తున్నాను. ఇప్పుడు వచ్చి ఎఫ్ఐఆర్ రా ఎన్టీఆర్ రా అంటారు. పోబా. ఎస్ఐగా చెప్తున్నాను, ఎఫ్ఐఆర్ బుక్ చేయండి. అయ్యా పేలేదు పోబా. మత్తులో ఉన్నారు, తెల్లారేసరికి ఎఫ్ఐఆర్ బుక్ చేయండి. ఏందబ్బా ముత్తులో ఉన్నారు గమ్మత్తులో ఉన్నారు అంటావా? ఆడ పెండ్లో మాది భరించలేకనే కదా స్టేషన్లోకి వచ్చి పడుకుంటున్నదా. ఓ మంచి కళను కూడా కందేవారండి. నా పేరు మధు, నాకు హెల్ప్ చేసి పెట్టరు ప్లీజ్. ఏంటది? నేను రావచ్చా మీ బైక్ మీద? లిఫ్ట్? అవును సార్, ఒక పెద్ద సమస్య. ఆ సమస్య ఏంటో చెప్తేనేగా హెల్ప్ చేయగలిగేది. ఇదిగో నందు, ఎక్కడ పడితే అక్కడ నీళ్లు తాకు. తీసుకో. చెప్పాగా, నేను నీళ్లు తాగాను. ఎందుకు మినరల్ వాటర్లు అవి డబ్బు వేస్ట్? వేస్టా? నేను కూల్ డ్రింక్ తాగితేనే డబ్బులు ఇవ్వను, అలాంటిది నీళ్ళకి డబ్బులు ఇస్తానా? తప్పన్నా వినవా నాన్న? రే నేను పోలీసు ఉద్యోగినేరా. 35 సంవత్సరాల పాటు 3 స్టేషన్లో నేను ఉద్యోగం చేశాను. కానీ నువ్వు 3 సంవత్సరాల్లో 15 స్టేషన్లకు మారావు. ఇప్పుడేంటి నువ్వు అనేది? నీతిగా బతకూడదనా? అయ్యో, ఆ మాట నేను అన్నాను నాన్న. పాలసీ ప్రాక్టికాలిటీ ముందు ఓడిపోతుందని చెప్తా. కానీ నేను ఓడలేదుగా. నీది మొండితనం. నువ్వు వినే రకం కాదు. పెళ్ళాం పిల్లాంజల వచ్చాకే నీకు తెలుస్తుంది. వెళ్లే ప్రతి చోటికి బుల్లెట్ తీసుకెళ్ళినట్టు భార్యను తీసుకువెళ్ళలేవు. అదే పరిస్థితి వస్తే డైవర్సే.
ఇంకా ఆపి నువ్వు బయలుదేరు. ఇవన్నీ నువ్వు తీసుకో, అప్పుడే నేను బయలుదేరేది. సరే ఇటు ఇవ్వు. పులిచెర్లలోనైనా లౌక్యంగా బతకటం నేర్చుకోరా. నువ్వు దిగ్గానే నాకు ఫోన్ చేయి. తప్పకుండా. వస్తాను. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహే సార్ ఒక హెల్ప్ సార్, అర్జెంట్. అది అడగటానికి చేతులు చెప్పులు ఎందుకు? సారీ నా పేరు మధు, నాకు హెల్ప్ చేసి పెట్టరు ప్లీజ్. ఏంటది? నేను రావచ్చా మీ బైక్ మీద? లిఫ్ట్? అవును సార్, ఒక పెద్ద సమస్య. ఆ సమస్య ఏంటో చెప్తేనేగా హెల్ప్ చేయగలిగేది. ఈ పోలీస్ వాళ్ళందరూ ఇంతే, ఎంక్వైరీకి బ్రేకులే ఉండవు. అదే అదనుగా క్రిమినల్ తప్పించుకుంటాడు. క్వశ్చన్స్ అడగకుండా కొంచెం బండి స్టార్ట్ చేస్తారా ప్లీజ్? అరే రండి సార్. అదిగో ఆ బండి దగ్గరేనండి. ఇక్కడే స్టాప్ స్టాప్ స్టాప్. ఇదిగో ఎడ్ల బండి, బండి ఆపవయ్యా. చాలు ఆగండి. ఏందమ్మా? ఏందా నీ అయ్యా, నువ్వు అసలు మనిషివేనారా? ఈ మూగ జీవాల్ని దారుణంగా హింసిస్తున్నావు. నిన్ను మట్లో కప్పెట్టా? ఏందమ్మో, ఈ పశువులు నా సొంతం. డైలీ గడ్డి నేను కొనేస్తున్నా, నా ఇష్టమా. ఏం కావాలన్నా చేసుకుంటా. అడిగేదానికి నువ్వే. నేనా బ్లూ క్రాస్ మెంబర్. మో, నువ్వు బులుగు కాసుతో నాకైంది, నలుపు కాసుతో నాకైంది. పక్క పో, మనం పోవాలా? చచ్చావురా నువ్వు. ఏం సార్, ఏం మాట్లాడరేంటి? మనుషులకి మాత్రమే రక్షణ కావాలా? యానిమల్స్ కి ఏమీ సపోర్ట్ చేయరా మీరు? మేడం, ఇప్పుడు ఏం చేయమంటారు? మెల్లగా నిదానంగా వెళ్ళండి. దా 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 దా. సార్, లాకప్ లో వాళ్ళంతా ఏమైపోయారు? అయ్యో పోయారా? ఎప్పుడు తప్పించుకుపోయారు? ఏంటి మీ ఇద్దరు యూనిఫామ్ లో ఉన్నారు? ఎందుకంటే మేము పోలీసులం. మరి మిగతా వాళ్ళు? అదే సొంత జామీన్లో వదిలేసినాం. సొంత జామీనా? పేపర్స్ ఎక్కడ? అట్ట ఏడా పేపర్లంతా ఎవడు కొనేది లేదు. ఎదురుగా ఉండే టీ అంగట్లో ఎవరు లేనప్పుడు పోయి ఎత్తుకొచ్చేస్తాం. న్యూస్ పేపర్ కాదు, జామీన్ పేపర్. సార్, ఒకే ఊరు ఒకే ఈదోళం, పైగా పార్ట్నర్లా. వాళ్ళ నమ్మకుండా పేపర్లు నమ్మచ్చా? ఇక్కడ ఏం జరుగుతుంది? ఇది పోలీస్ స్టేషనా, రైల్వే స్టేషనా? ఎస్ఐ నందా ఈయన రికార్డు తెలుసా? 3 సంవత్సరాల్లో 10 సార్లు ట్రాన్స్ఫర్ అయినాడు. న్యాయంగా మాట్లాడితే మీరు తీసుకున్న ట్రాన్స్ఫర్స్కే ప్రెసిడెంట్ గారి ప్రమోషన్ వచ్చుండాలా. ఎందుకు డ్యూటీ పిచ్చా? నాకు అవి అక్కర్లేదు. ఇది నా నైజం. అరే ఏందబ్బా ఈ ఊళ్ళోకి వచ్చి కామెడీ చేస్తున్నావు? తమన్నాకి తెలుగు భాషకి ఏంది సంబంధం? పవర్ స్టార్కి పవర్కి ఏంది సంబంధం? ఆ మాదిరిగానే ఈ పోలీస్ స్టేషన్కి నిజాయితీకి ఉంది సంబంధం. ఇంత బాధపడలా? ఇప్పుడు నీకు ఇన్స్పెక్టర్ గారి హిస్టరీ తెలియదు, ఈ స్టేషన్ కెమిస్ట్రీను అర్థం కాల. ఎంత కెమిస్ట్రీనా? చదివినోడు కూడా ఇట్లా అడగడం నాయన. ఇన్స్పెక్టర్ ఎప్పుడు వచ్చేది? ఏం రైటర్ అయ్యా. స్టేషన్ కొమ్మలో నెత్తిని కొట్టేసుకుని ముస్టాడు కూర్చుంటే ఎవడయ్యా? ఇంకెవడో వినాయకుడు గుడి గణేష్. నేను నా ఇంట్లో బంగారం పోయినది కదా, అందుకే స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వలేక వచ్చి కూర్చుంటాడు. వస్తే నగలతోరా, లేకుండా రావద్దని పెళ్ళని తిట్టిందంట. కంప్లైంట్ చేసుకుని పంపేచ్చు కదయ్యా. ఏ సార్ చెప్తే ఇంటారు వీళ్ళు. తప్పకుండా దొంగగాడు స్టేషన్కి మామూలు ఇచ్చేదానికి వస్తాడు, నేనే పట్టుకుపోతా. ఏమయ్యా, మామూలు ఇక్కడిచ్చి కొట్టే సుత్తి దగ్గర నుంచి దిగే ఏక దాకా అన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళి దొంగలిసాను తెలియాలి గాడికి. అంతా నువ్విచ్చే అలుసు. సాచి ఒక్కటిచ్చుంటే ఆడు కంప్లైంట్ ఇచ్చి ఉంటాడు. కొంతమంది లాంటి పెట్టి మరీ బెదిరించారు సార్, మన మాట ఏంటలేదే. సార్, నాకు రేపు లీవ్ కావాలి. ఏ పెళ్లి చూపులు సార్. అదుర్సు ఇంతకెవరా బకరా? ఏంటి సార్ బకరా అంటే? ఏమా బకరా అంటే పడ్డబోతా? నిన్ను కట్టుకుపోయేది ఎవడు అని అర్థం. ఆయుధపల్లిలో ఉంటారు సార్. ఆయుధపల్లి తట్టుకుంటావా? ఏంటి సార్? వరకట్నం ఎక్కువ అడుగుతారే, తట్టుకుంటావా అని అడిగా.